హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనోరామ్ డైరీస్. నేను మీ మనుశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మా ఏరియాలో మండే మార్కెట్ అవుతుంది ఎవ్రీ మండే. ఇప్పుడు ఎక్కడైనా కూడా ఒక మార్కెట్ అనేది ఒక దగ్గర ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనము కూరగాయలు అనేటివి తీసుకుంటాము. కాకపోతే హైదరాబాద్లో కొన్ని ఏరియాస్లలో కొన్ని వీక్స్లో మాత్రమే, కొన్ని డేస్లో మాత్రమే మార్కెట్ అనేది జరుగుతుంది. మేమున్న ఏరియాలో మండే రోజు అయితే మార్కెట్ జరుగుతుంది ఎవ్రీ మండే. ఇంకా కావాల్సిన కూరగాయలు 1 వీక్కి సరిపడా మళ్ళీ మండే వచ్చే వరకు కూరగాయలు అయితే తీసుకుంటాము. ఇంకా ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా మార్కెట్కి వెళ్దామని చెప్పేసి డోర్ తీయగానే మా బుడ్డోడు అయితే ఇలా ఉరుకుతూ ఉన్నాడు. వానికి బయటికి ఎప్పుడు వద్దామా అని చెప్పేసి ఉంటుంది. ఇంకా ఆగవట్లేక పోతున్నాము వాడినైతే ఒక దగ్గర. ఈ మండే మార్కెట్ జరిగే ప్లేస్కి మా ఇంటికి చాలా దగ్గర, 200 to 300 మీటర్స్ అలా ఉంటుంది కావచ్చు అంతే. కాకపోతే మా ఆయన వచ్చేసి నడుచుకుంటూ వెళ్ళడం వద్దని చెప్పేసి స్కూటీ పైనే తీసుకెళ్లారు. ఈ మార్కెట్ 2 స్ట్రీట్స్ వరకు ఆక్యుపై చేస్తుంది. ఇంకా ఈ స్ట్రీట్కి స్టార్టింగ్ మొదలు పెడితే ఆ స్ట్రీట్కి ఎండింగ్ వరకు ఇంకా మార్కెట్ అనేది జరుగుతుంది. ఈ మార్కెట్లో మనకి కావాల్సినవన్నీ దొరుకుతాయి. కూరగాయలు కానీ, పండ్లు కానీ, ఎండిన చేపలు, మల్లెపూలు, చేమంతులు, ఇట్లా పూలు, అన్ని పూలు దొరుకుతాయి. ఇంకా స్నాక్స్ ఐటమ్స్, ఫ్రై చేసుకునే ఐటమ్స్ లైక్ పాపడాలు, అప్పడాలు, జీలకర్ర, ఆవాలు ఇలాంటివి కూడా దొరుకుతాయి. ఇంకా లేడీస్ యాక్సెసరీస్ లైక్ బ్యాంగిల్స్, ఇంకా స్టిక్కర్స్ అలాంటివి కూడా దొరుకుతాయి. చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు కూడా దొరుకుతాయి. ఇంకా స్వీట్స్, ఇంకా జంక్ ఫుడ్, సమోసాలు, బజ్జీలు, మిర్చీలు, అల్లం, వెల్లుల్లి, ఇంకా కేజీల కొద్ది టమాటాలు, కేజీల కొద్ది ఉల్లిపాయలు కొన్నారని చెప్పేసి గల్లీకి వస్తుంటారు కదా ఆటోలు, అలాంటి ఆటోలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా నేనైతే ఈ మార్కెట్లో లీఫీ వెజిటేబుల్సే తీసుకుంటాను, ఫ్రెష్గా ఉంటాయి. ఎక్కువ పాలకూర, గంగమైల కూర ఎక్కువ తీసుకుంటాను. ఇంకా రేర్గా వచ్చేసి చుక్క కూర, ఇంకా తోటకూర తీసుకుంటాను. ఇంకా టమాటాలు కావాల్సినవి, ఉల్లిపాయలు కావాల్సినవి, పచ్చిమిర్చి కావాల్సినవి. ఇంకా లీఫీ వెజిటేబుల్స్ కాకుండా చిక్కుడుకాయ తీసుకుంటాను, గోరు చిక్కుడుకాయ, పెద్ద చిక్కుడుకాయ ఇవి తీసుకుంటాను. ఇంకా మిగతా కూరగాయలు అంతగా ఏం తినం మేము, అందుకని అవి ఏవి తీసుకోను. ఇంకా లీఫీ వెజిటేబుల్స్ బోర్ కొట్టినప్పుడు అయితే బీరకాయ, సోరకాయ, బెండకాయ అంతగా తీసుకోము. ఇంకా చిన్నోడి కోసము ఆలు ఫ్రై చేయడానికి ఆలు తీసుకుంటాము అంతే. ఇంకా వంకాయలు తీసుకోము, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇలాంటివి ఏవి తినము. ఇంకా అప్పుడప్పుడు ములక్కాడలు తీసుకుంటాను కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు. ములక్కాడలు తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను, కాకపోతే అక్కడ మొత్తం ముదిరినవే ఉన్నాయి. ఇంకా ములక్కాడలు కూడా తీసుకోలేదు. ఈసారి సాంబార్ కానీ ములక్కాడ టమాటా చేసుకుంటే బాగుంటుంది కదా, అట్లా తీసుకుంటాను. ఇంకా నిమ్మకాయలు అయితే టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. మాకు ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి కరీంనగర్లో, అక్కడ మాకు అంతగా తెలుస్తలేదు కానీ ఇక్కడ నిమ్మకాయలు అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. ఒక్కొక్క నిమ్మకాయకి 5 రూపీస్, 8 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. ఏ సీజన్లో ఆ సీజన్కి సంబంధించినవి అయితే ఎక్కువ కనిపిస్తాయి. ఇప్పుడైతే మక్కగంకుల్లో స్వీట్ కార్న్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా బిస్కెట్స్, చిప్స్, పాప్కార్న్, జొన్న రొట్టెలు కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అంటే డైలీ కూడా అమ్ముతారు జొన్న రొట్టెలు, మార్కెట్ టైంలో కాకుండా. నార్మల్ డేస్లోనే ఈ ఏరియా చాలా రష్గా ఉంటుంది. ఇంకా మార్కెట్ జరిగే రోజు ఎక్కువగానే ఉంటుంది రష్. మండే మార్కెట్ వచ్చేసి ఈవినింగ్ 4కి స్టార్ట్ అయ్యి నైట్ 9 వరకు జరుగుతుంది. ఎర్లీగా వెళ్తే ఫ్రెష్ వెజిటేబుల్స్ అనేవి తీసుకోవచ్చు. లేట్గా వెళ్తే ఇంకా కూరగాయలు అన్నీ అయిపోతాయి అప్పటికే, 9 వరకే లాస్ట్ కాబట్టి అన్నీ దొరకకపోవచ్చు, మళ్ళీ ఫ్రెష్గా ఉండకపోవచ్చు. నేను ఈ మార్కెట్లో అబ్జర్వేషన్ ఏంటంటే కొన్ని కూరగాయలు కవర్లలో కట్టి అమ్ముతూ ఉంటారు 10 రూపీస్కి కవర్ అని చెప్పేసి. అవి ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇంకా మా ఆయన అడిగితే చెప్తున్నాడు, ఇంకా ఎక్కువ రోజులు ఉండవు కూరగాయలు అనేటివి ప్యాక్ చేస్తారు, అదొకటి వేసి ప్యాక్ చేస్తారు. 10 రూపీస్కి ఇంకా కవర్ చొప్పున అమ్ముతారు. అవి తీసుకొని వేస్ట్, ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండవు. ఆకుకూరలు వచ్చేసి కట్టకి 20 చొప్పున అమ్ముతారు. ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి ఇలాంటివి ఇంకా రెగ్యులర్గా ఎక్కడ ఎంత ఉంటాయో అంతే ఉంటాయి. ఇంకా ఎవ్రీ మండే మార్కెట్ అయితే జరుగుతుంది కాబట్టి వీక్కి సరిపడా కూరగాయలు అయితే తీసుకెళ్తారు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు. మళ్ళీ వెళ్ళాలంటే మనకి దగ్గరలో ఉన్న మార్కెట్కి వెళ్ళాలి. ఇక్కడ దగ్గరలో అయితే మార్కెట్ లేదు. మళ్ళీ వెళ్తే కుకట్పల్లి మార్కెట్కి వెళ్ళాలి. మేము ఉండేది హైదర్ నగర్. ఈ మార్కెట్ జరిగే ఏరియాలో మనకి హోటల్స్ కానీ, బేకరీస్ కానీ, ఇంకా కిరాణా షాప్స్, కర్రీ పాయింట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఏరియాలో మనకి దొరకందంటూ ఏవి ఉండవు, అన్నీ దొరుకుతాయి. ఎప్పుడు చూసినా రద్దీగా ఉంటుంది ఈ ఏరియా. మీ ఏరియాలో కూడా ఇలా మార్కెట్ జరుగుతుందా? అయితే ఏ డేస్లో జరుగుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కావాల్సిన వెజిటేబుల్స్ ఇంకా మిగతావి ఐటమ్స్ ఏవైతే కావాలో 1 వీక్కి సరిపడా అన్నీ తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఆ చివరన మొదలు పెడితే ఈ కమాన్ వరకు
ఇంకా ఇది వచ్చేసి ఎండింగ్ పాయింట్ మార్కెట్కి. ఎవ్రీ మండే మార్కెట్ అని చెప్పాను కదండి, ఈ మార్కెట్కి ఎండింగ్ పాయింట్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.